ది రాడెస్ట్ మూవీస్ ఆఫ్ అవర్ టాలీవుడ్ స్టార్ హీరోస్. ఈ వీడియోలో మన స్టార్ హీరోస్ మనకు మర్చిపోలేని మూవీస్ ఇచ్చిన దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీస్ ఎలా ఉంటాయంటే ఒకానొకప్పుడు ఆ మూవీస్ చేసిన హీరోసే ఎందుకు చేశానురా బాబు అనిపించేంతలా. నెంబర్ 1 మహేష్ బాబు. మహేష్ బాబు కెరియర్‌లోనే బిగ్గెస్ట్ రాడ్ మూవీ 'బ్రహ్మోత్సవం', 'ఆగడు' అండ్ 'స్పైడర్'. ముందుగా 'బ్రహ్మోత్సవం'. ఈ మూవీ చూసేటప్పుడు సీరియల్‌కి ఏమాత్రం తక్కువగా ఉండదు. అండ్ అసలు ఆ మూవీస్‌లో హీరోయిన్స్ ఎందుకున్నారో కూడా వాళ్ళకే తెలీదు. ఇంకా 'ఆగడు' అండ్ ఈ మూవీలో సేమ్ కాప్, సేమ్ స్టోరీ అండ్ సేమ్ విలన్. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మహేష్ బాబు అండ్ బ్రహ్మానందం కామెడీ సీన్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ 'స్పైడర్'. ఈ మూవీ మెయిన్‌గా ఫ్లాప్ అవ్వడానికి కారణం మూవీ టీమ్ ముందుగా ఒక టీజర్‌ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉంటుంది అంటే ఒక సైఫై బేస్డ్ మూవీలా ఉంటుంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా ఇతర ఆడియన్స్ కూడా మూవీపై హైప్‌ని పెంచేశారు. బట్ మూవీని చూస్తే మొత్తం రివర్స్‌గా ఉంది. అండ్ ఆ మూవీలో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదే విలన్. ఆ విలన్ సైకోటిక్‌గా బిహేవ్ చేయడమే ఆ మూవీకి చాలా ప్లస్ అయింది. నంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ రాడ్ మూవీస్ 'ద వన్ అండ్ ఓన్లీ శక్తి' అండ్ 'దమ్ము'. ముందుగా 'శక్తి' ఈ మూవీ మెహర్ రమేష్ తీసిన ఒక కళాఖండం. ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే మన 'తారక్ అన్నయ్య' ఎందుకు తీశానురా బాబు అనుకునేలా. అండ్ ఈ మూవీ ఈజిప్ట్ మమ్మీతో స్టార్ట్ అయ్యి ఇండియాలోని శక్తి పీఠాలతో ఎండ్ అవుతుంది. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, ఆ మూవీ ఏంటో. నెక్స్ట్ 'దమ్ము' అండ్ ఈ మూవీ తీసింది మన బోయమామ. అసలు ఈ మూవీలో ఉండే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రత్నాలు. బట్ మూవీలో తారక్ అన్న యాక్టింగ్ చేస్తాడు చూడు సూపర్ అసలు. నెంబర్ 3 రామ్ చరణ్. రామ్ చరణ్ మూవీస్‌లోనే బిగ్గెస్ట్ రాడ్ మూవీస్ 'వినయ్ విధేయ రామ'. సో 'వినయ్ విధేయ రామ' మన బోయమామ తీసిన ఇంకొక డైమండ్. ఈ మూవీలో ఆ స్నేక్ బైట్ సీన్ గాని, ఈగల్ తలకాయలు తీసుకెళ్లే సీన్ గాని, లేదా రామ్ చరణ్ ట్రైన్ మీద నుంచి దూకే సీన్ గాని ఒక్కొక్క డైమండ్ అసలు. నెంబర్ 4 ప్రభాస్. ప్రభాస్ మూవీస్‌లోనే బిగ్గెస్ట్ రాడ్ మూవీ 'ఆదిపురుష్' అండ్ 'రాధేశ్యామ్'. ఇంకా 'ఆదిపురుష్' వరకు వస్తే 'కల్కి' మూవీ విజువల్స్ ఎక్కడ, 'ఆదిపురుష్' మూవీ విజువల్స్ ఎక్కడ. అసలు 600 క్రోర్స్‌తో మన ఓమరావత్ మామ ఏం చేశాడు. గేమ్‌లో ఉండే విలన్స్, కార్టూన్‌లో ఉండే విజువల్స్, మూవీ మొత్తాన్ని పెంట పెంట చేశాడసలు. నెక్స్ట్ 'రాధేశ్యామ్'. ఈ మూవీని 350 కోట్లతో తీస్తే 217 కోట్లు మాత్రమే వచ్చి ఫ్లాప్ అయింది. అసలు ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ కారణం మూవీ వచ్చే ముందు ఒక సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఎలా ఉంటుంది అంటే మన 'ప్రభాస్ అన్న' ఏదో పెద్ద లవ్ స్టోరీని తీస్తున్నాడేమో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్‌ని పెంచుకున్నారు. బట్ మూవీలో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ ఆడియన్స్‌కి ఆ మూవీ అసలు ఎక్కలేదు. నెంబర్ 5 మన 'అల్లు అర్జున్'. 'అల్లు అర్జున్' మూవీస్‌లోనే ఫ్లాప్ అయిన మూవీ 'వరుడు'. అప్పట్లో 5 రోజుల పెళ్లి అని టీజర్ ట్రైలర్‌లో హీరోయిన్ ఫేస్ రివీల్ చేయకపోవడం వలన ఆడియన్స్ పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుకున్నారు. బట్ మూవీలో మొత్తం రివర్స్ అయింది. ఇంకా ఆడియన్స్‌కి అది ఎక్కలేదు. అండ్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకొన్ని మూవీస్ కూడా చేద్దాం. ఇంకా ఏమైనా మూవీస్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అండ్ మేము నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని ఫాలో అవ్వండి.